హాయ్, వెల్కమ్ టు లవ్ టాకీస్. ఫీల్ మై లవ్ ఎపిసోడ్ నెంబర్ 136. స్నేహ గంగాధర్ ఫారిన్ వెళ్ళడానికి ఎయిర్పోర్ట్కి వెళ్ళగా ఇంతలో స్నేహ మొబైల్కి కాల్ రావడంతో లిఫ్ట్ చేసిన ఆమె అవతలి వాళ్ళు చెప్పింది విని షాక్ అయింది. ఆమె ఎక్స్ప్రెషన్ చూసి ఏం జరిగింది అని గంగాధర్ అడగడంతో ఆ రుద్ర మనం వేసిన ప్లాన్ చెడగొట్టాడు డాడీ అని చెప్పింది కోపంగా. చెడగొట్టడం ఏంటి బేబీ, అంత పక్కాగా ప్లాన్ చేశాం కదా, వాడి ప్రాపర్టీ మొత్తం నీ పేరు మీదకు మారిపోయింది కదా. ఇప్పటికే ఆ విషయాన్ని మనం బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ అందరికీ ఇన్ఫామ్ చేసేసాం. ఖచ్చితంగా ఈ విషయం బయటికి వస్తే వాళ్ళ కంపెనీ షేర్స్ అన్నీ డౌన్ అయిపోతాయి. అప్పుడు ఆటోమేటిక్గా తిరిగి వాడి ప్రాపర్టీ వాడు సొంతం చేసుకున్నా వాడికి మిగిలేది బూడిదే కదా అని అన్నాడు గంగాధర్. నేను అదే అనుకున్నాను డాడీ. వాడి హోల్ ప్రాపర్టీ మొత్తం నా పేరు మీదకి ట్రాన్స్ఫర్ అయింది. అది ట్రాన్స్ఫర్ అయినట్లు మార్నింగ్ మెయిల్ కూడా వచ్చింది. అలాంటిది ఇప్పుడు సడన్గా ఇలా ఎలా అయిందో అర్థం కావడం లేదు అని అంది స్నేహ. ఓ షిట్, మరి ఇప్పుడేం చేద్దాం? ఇప్పుడు గనక మనం వాడికి దొరికామంటే మన పని అయిపోతుంది అని భయంగా అన్నాడు గంగాధర్. ఇంతలో ఫ్లైట్ అనౌన్స్మెంట్ వినిపించడంతో స్నేహ, ఫ్లైట్ అనౌన్స్మెంట్ కూడా వస్తుంది, మనం వెళ్ళిపోదాం పదా, మనం ఇక్కడే ఉంటే వాడు మనల్ని ఏమైనా చేయగలడు అని భయంగా అన్నాడు గంగాధర్. అలా అనడానికి మీకు సిగ్గుగా అనిపించడం లేదా డాడీ? వాడి మీద పగ తీర్చుకోకుండానే మనం ఇలా పారిపోదామా అని అడిగింది స్నేహ. ఇప్పుడు పగ అని కూర్చుంటే అనవసరంగా ప్రాబ్లమ్స్ ఫేస్ చేయాల్సి వస్తుంది బేబీ. ప్రస్తుతానికి మనం ఇక్కడి నుంచి వెళ్ళిపోదాం. మళ్ళీ ఎప్పుడో ఒకప్పుడు టైం చూసుకొని తిరిగి వచ్చి పగ తీర్చుకోవచ్చు అని అన్నాడు గంగాధర్. నో డాడ్, ఈరోజే మనం తాడో పేడో తెలుసుకోవాలి, పదండి అని అంటూ ఎయిర్పోర్ట్ నుంచి బయటికి వచ్చింది స్నేహ. చెప్తే వినవు కదా, ఇంత మొండిదానివేంటి అని అనుకుంటూనే ఆమె వెనకే వెళ్ళాడు గంగాధర్. మరోవైపు రుద్ర ల్యాప్టాప్ చూసిన సహస్ర షాక్ అవుతూ ఏంటిది రుద్ర అని అడుగుతూ ఉండగానే ఆమెను మాట్లాడనివ్వకుండా లిప్ లాక్ చేశాడు రుద్ర. దాంతో అతన్ని నెట్టడానికి విఫల ప్రయత్నం చేసింది సహస్ర. కానీ అతని బలం ముందు ఆమె బలం సరిపోలేదు. పైగా తిరిగి ఆ ముద్దుకి లొంగిపోతూ అతని జుట్టులోనికి వెళ్ళిపోనించి ఆస్వాదించడం మొదలుపెట్టింది సహస్ర. కాసేపటికి ఊపిరి పీల్చుకోవడం కూడా కష్టమవుతుంటే మెల్లగా ఆమెను వదిలేశాడు రుద్ర. ఆ వదలడమే ఆయాసపడిపోతూ రుద్ర వైపు ఓరకంట చూసింది సహస్ర. రుద్ర మాత్రం ఆమెను తన ఒడిలోకి అడ్జస్ట్ చేసుకొని మెల్లగా ల్యాప్టాప్ క్లోజ్ చేసేశాడు. దాంతో వెంటనే రియాక్ట్ అయిన సహస్ర, రుద్ర, ఆ ల్యాప్టాప్లో ఉందేంటి అని అడిగింది. దాని గురించి ఇప్పుడు అవసరం లేదురే, అవసరమైనప్పుడు నేనే చెప్తాను అని నెమ్మదిగా నవ్వుతూ అన్నాడు రుద్ర. హలో, అవసరం లేదంటావేంటి? నీ కంపెనీ ప్రాపర్టీస్ మొత్తం నా పేరు మీదకి ఎలా షిఫ్ట్ అయ్యాయి? అదంతా ఎప్పుడు చేశావు అని ఆవేశంగా అడిగింది సహస్ర. హో, చూసేసావా అని నవ్వుతూ అన్నాడు రుద్ర. చూశాను, కనిపించింది కదా, కానీ ఇదంతా ఎప్పుడు చేశావు, ఎందుకు చేశావు రుద్ర అని అడిగింది సహస్ర. ఎప్పుడో చేశాలే, ఇప్పుడు అదంతా ఎందుకు? ప్రాపర్టీ మొత్తం నీ పేరు మీద ఉన్నా కూడా పవర్ ఆఫ్ అటర్నీ నా పేరు మీదే ఉంది అని చెప్పాడు రుద్ర. నీ పేరు మీద ఉన్నా కూడా అది నేనిచ్చిన పవర్ కదా. ఒకవేళ ఇప్పుడు నేను నిన్ను గెంటేసి నీ ప్రాపర్టీ మొత్తాన్ని నేనే అనుభవిస్తే నువ్వేం చేస్తావు అని కళ్ళెగరేసింది సహస్ర. ఇట్స్ ఓకే, నో ప్రాబ్లం, కావాలంటే తీసేసుకో, నాకేమీ నీ కంపెనీలో ప్లేస్ వద్దు, ఇక్కడ ప్లేస్ ఉంటే చాలు అంటూ ఆమె ఎదపై తలపెట్టాడు రుద్ర. ఆ మాటతో చిన్నగా నవ్విన సహస్ర, నాకు ఏ ప్రాపర్టీ వద్దు రుద్ర, ఈ ప్రాపర్టీలు, ఈ అధికారాలు, వీటి వల్ల నేను కోల్పోయింది చాలు అని అంది సహస్ర. ఇక ముందు నువ్వేదీ కోల్పోవు, కోల్పోయినా సరే అన్నింటికి మించిన ఆనందాలు నీ సొంతమవుతాయి. మనం ఈరోజే నైట్ ఫ్లైట్కి బెంగళూరు వెళ్తున్నాం అని చెప్పాడు రుద్ర. అప్పుడేనా? మరి ఇక్కడ డిఎన్ఏ టెస్ట్ అది ఉందన్నారు కదా అని అడిగింది సహస్ర. ఆ టైంకి మళ్ళీ మనం తిరిగి వచ్చేద్దాం, చరణ్ని ఆంటీని కూడా తీసుకొని వెళ్ళిపోదాం. ఇదే విషయం వాళ్ళకి చెప్పు, ఇంకో గంటలో మనం స్టార్ట్ అవ్వాలి అని అన్నాడు రుద్ర. సరే రుద్ర అని చెప్పి అక్కడి నుండి వెళ్ళిపోయింది సహస్ర. అదే సమయంలో చరణ్ మొబైల్ రింగ్ అయింది. చరణ్ కాల్ లిఫ్ట్ చేయగానే హలో చెర్రీ అని అన్నాడు అవతలి వ్యక్తి. హాయ్ పృథ్వీ, హవర్ యూ అని అడిగాడు చరణ్. ఐఎమ్ గుడ్ రా చెర్రీ, ఒక ఇంపార్టెంట్ విషయం ఉంది, అందుకే కాల్ చేశాను అని చెప్పాడు పృథ్వీ. ఆ మాటతో ఏంటి పృథ్వీ, స్నేహ గురించి ఏమైనా తెలిసిందా అని ఆతృతగా అడిగాడు చరణ్. అవునరా, తెలిసింది. నువ్వు చెప్పావని నేను ఇక్కడ తన గురించి ఎంక్వైరీ స్టార్ట్ చేశాను. ఎక్కడా తన గురించి ఏ చిన్న క్లూ కూడా దొరకలేదురా. మోస్ట్లీ 3 months నుంచి
అసలు తను ఇక్కడెక్కడా లేదు అని చెప్పాడు పృథ్వీ. అయితే ఈ విషయం చెప్పడానికే నాకు కాల్ చేశావా అని కాస్త అసహనంగా అడిగాడు చరణ్. అది కాదురా, అసలైన విషయం చెప్పడానికే కాల్ చేశాను. మొన్న నేను అనుకోకుండా నా ఫ్రెండ్ ఒకరిని కలిశాను. వాడి ద్వారానే నాకు అసలు విషయం తెలిసింది అని చెప్పాడు పృథ్వీ. అసలు విషయమా? ఏంట్రా అది? ముందు ఆ విషయం ఏంటో చెప్పు అని సీరియస్గా అడిగాడు చరణ్. అక్కడికే వస్తున్నానురా. యాక్చువల్గా నా ఫ్రెండ్ ఒక కాస్మెటిక్ సర్జన్. వాడిని అనుకోకుండా ఒక ఈవెంట్లో కలిశాను. ఆ టైంలో నా మొబైల్లో మేము ఒకప్పుడు దిగిన పిక్స్ చూసుకుంటూ ఉండగా అనుకోకుండా వాడు నా మొబైల్లో నువ్వు పంపించిన స్నేహ పిక్ చూశాడు. అది చూసి వెంటనే షాక్ అవుతూ నన్ను అదే పనిగా చూస్తున్నాడు. ఏంట్రా, ఏంటలా చూస్తున్నావు? తను నీకు తెలుసా అని అడిగాను. ఆఫ్ కోర్స్ తను నాకు బాగా తెలుసు అని చెప్పాడు. ఆ మాట వినగానే నేను ఆశ్చర్యపోతూ ఎలా తెలుసురా? కొంపతీసి మీ ఇద్దరేమన్నా రిలేషన్లో ఉన్నారా ఏంటి అని అడిగాను. చాచా, అదేం లేదురా. మా ఇద్దరి మధ్య నువ్వంటున్న రిలేషన్ ఏం లేదు. ఒక డాక్టర్ పేషెంట్ రిలేషన్ మాత్రం ఉంది అని అన్నాడు. ఆ మాట విని నేను షాక్ అవుతూ డాక్టర్ పేషెంటా? అంటే తనకేదైనా ప్రాబ్లం ఉందా అని అడిగాను. లేదురా, తను 2 మంత్స్ బ్యాక్ నా దగ్గరికి క్లయింట్గా వచ్చింది. ఫేస్కి ప్లాస్టిక్ సర్జరీ చేయించుకొని తన ఫేస్ని మార్చేసుకుంది. ఇది ఓల్డ్ ఫోటో అని చెప్పాడు. ఆ మాట వినగానే నేను ఇంకాస్త విస్తుపోయి వెంటనే ఫేస్ మార్చుకున్న స్నేహ ఎలా ఉంది అని అడగడంతో వాడి మొబైల్లో ఉన్న ఒక ఫోటో తీసి నాకు చూపించాడు. ఆ ఫోటోని నేను ఇప్పుడే నీ ఫోన్కి ఫార్వర్డ్ చేశాను అని చెప్పడం ఆపాడు పృథ్వీ. అదంతా విన్న చరణ్ నమ్మలేకపోతూ ఏంట్రా, నువ్వు చెప్పేది నిజమా? స్నేహ ప్లాస్టిక్ సర్జరీ చేయించుకుందా అని మళ్ళీ అడిగాడు. అవునరా, నా ఫ్రెండ్ చెప్పిన దాన్ని బట్టి అదే నిజం. ఇప్పుడే నేను నీకు తన ఫోటో ఫార్వర్డ్ చేస్తున్నాను చూడు అని అన్నాడు పృథ్వీ. అలాగే, కానీ తను ప్రజెంట్ ఎక్కడుందో అతనికి ఏమైనా తెలుసా అని అడిగాడు చరణ్. అదంతా అతనికి ఏమీ తెలియదు అని చెప్పాడురా. ఫోటో అయితే నీకు పంపించాను. నీకు ఇంకా ఏమైనా డీటెయిల్స్ చేస్తే నేనే కాల్ చేసి చెప్తాను అని చెప్పి ఫోన్ పెట్టేశాడు పృథ్వీ. ఆ మాటతో చరణ్ వెంటనే ఆతృతగా వాట్సాప్ ఓపెన్ చేశాడు. అందులో డౌన్లోడ్ అయిన ఫోటో చూడగానే అతను షాక్తో నోరు తెరిచాడు. సరిగ్గా అప్పుడే అక్కడికి వచ్చిన సహస్ర, చరణ్, మనం నైట్ ఫ్లైట్కి బెంగళూరు వెళ్తున్నామని రుద్ర చెప్పమన్నారు అని అంది. ఇంతలో అతను ఏదో చూసి ఆశ్చర్యపోతున్నట్లు కనిపించడంతో అనుమానంగా వెళ్ళి అతని చేతిలోని ఫోన్ వైపు చూసింది సహస్ర. అక్కడ ఫోన్లో తన ఫోటోనే ఉండడంతో ఆమె ఆశ్చర్యపోయింది. అప్పుడే తేరుకున్న చరణ్ కూడా సహస్ర ఒకసారి ఇలారా అని పిలిచి ఆ ఫోటోలో ఉన్న అమ్మాయి ఎవరు అని అడిగాడు. ఆ ఫోటోని సరిగ్గా చూస్తూ నుదురు చిట్లించి తనెవరని అడుగుతావేంటి, నేనే కదా, ఆ ఫోటో నీ దగ్గర ఎందుకుంది, అయినా ఈ ఫోటో నేనెప్పుడు దిగాను అని ఆశ్చర్యంగా అడిగింది. కదా, ఇది నీలానే ఉంది కానీ నువ్వు కాదు, క్లియర్గా చూసి చెప్పు అని అన్నాడు చరణ్. ఆ మాటతో సహస్ర ఆ ఫోటోని జూమ్ చేసి చూసింది. అక్కడ ఆమె చెవి కింద ఉన్న టాటూ లైట్గా కనిపిస్తుంటే చరణ్, తనే తనే నన్ను ఆ రోజు కిడ్నాప్ చేసింది, తనే నా ప్లేస్లో రుద్ర దగ్గరికి వెళ్ళింది అని కంగారుగా చెప్పింది సహస్ర. ఆ మాట విన్న చరణ్ ఆశ్చర్యపోతూ అంటే నీ లైఫ్ని స్పాయిల్ చేయాలనుకున్న అమ్మాయి స్నేహానా అని అడిగాడు. స్నేహానా అంటే తన పేరు స్నేహనా అని కళ్ళు పెద్దవి చేస్తూ అడిగింది సహస్ర. అవును, తన పేరు స్నేహ అని అన్నాడు చరణ్. తను తను నీకెలా తెలుసు అని అడిగింది సహస్ర. షీఈ్ మై గర్ల్ ఫ్రెండ్. త్వరలోనే నేను తనను పెళ్లి చేసుకోవాలనుకున్నాను అని చెప్పాడు చరణ్. ఆ మాటతో ఇంకాస్త ఆశ్చర్యపోయి చూసింది సహస్ర. చరణ్కి కూడా ఏమీ అర్థం కాకపోవడంతో అతను కూడా బ్లైండ్గా చూస్తున్నాడు. నీ గర్ల్ ఫ్రెండ్ అయిన అమ్మాయి నాలా మారిపోయి నా పొజిషన్లోకి ఎందుకు వచ్చింది చరణ్ అని అడిగింది సహస్ర. దీనికి ఆన్సర్ రుద్రానే చెప్పాలి అని అన్నాడు చరణ్. అవును, రుద్రనే చెప్పాలి. నేను కూడా వెంటనే వెళ్ళి రుద్రని అడుగుతాను అని అక్కడి నుండి వెళ్ళబోయింది సహస్ర. ఒక్క నిమిషం సహస్ర, నేను కూడా ఈ విషయం గురించి తెలుసుకోవాలి, వస్తున్నాను, వెయిట్ అని మెల్లగా లేచాడు చరణ్. అతను లేవడానికి సహస్ర హెల్ప్ చేయడంతో ఇద్దరు స్నేహ గురించి కనుక్కోవడానికి రుద్ర దగ్గరికి వెళ్ళారు. మరోవైపు ఎయిర్పోర్ట్ నుంచి సరాసరి ఆఫీస్కి వెళ్ళింది స్నేహ. అప్పటికే రాత్రి 7 గంటలవుతుండగా అప్పటికప్పుడు బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ మీటింగ్ ఉందని అందరికీ మెయిల్స్ సెండ్ చేసింది. అదే మెయిల్ రుద్రకి ఫార్వర్డ్ అయింది. అది చూసిన రుద్ర కన్నింగా నవ్వుతుండగా అప్పుడే సహస్ర చరణ్ అక్కడికి వచ్చారు. వాళ్ళని చూసిన రుద్ర, మనం వెంటనే బెంగళూరు వెళ్ళాలి, మరో గంటలో బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ మీటింగ్ ఉంది, ఈ మీటింగ్లో
నువ్వు చాలా ఇంపార్టెంట్ సహస్ర అని చెప్పాడు. అది ఓకే రుద్ర, కానీ నాకు ఇప్పుడే ఒక విషయం తెలిసింది. మీ ఇంట్లో నా ఫేస్తో ఉన్న అమ్మాయి పేరు స్నేహ. తను చరణ్తో రిలేషన్లో ఉన్నారు. ఇద్దరు పెళ్లి చేసుకోవాలని కూడా అనుకున్నారట అని చెప్పింది సహస్ర. ఆ మాట వినగానే రుద్ర ఆశ్చర్యపోతూ, వాట్, చరణ్ నా స్నేహాన్ని పెళ్లి చేసుకోవాలనుకున్నాడా అని విస్తుపోయాడు. అవును రుద్రగారు, తను నా లవర్. పెళ్లి చేసుకోవాలనుకున్నాను. కానీ గత 3 నెలలుగా తను సడన్గా నాతో టచ్లో ఉండడం మానేసింది. అసలు ఎక్కడికి వెళ్ళిందో ఏమైందో కూడా తెలీదు. నేను తన గురించే వెతుకుతున్నాను అని చెప్పాడు చరణ్. ఓ, అయితే మరిప్పుడు సహస్ర ప్లేస్లో ఉంది స్నేహ అని నీకెలా తెలిసింది అని అడిగాడు రుద్ర. అప్పుడు తన ఫ్రెండ్ పృథ్వీతో తాను మాట్లాడిన విషయం మొత్తం రుద్రకి చెప్పాడు చరణ్. అంతా విన్న రుద్ర హ్యాపీగా ఫీల్ అవుతూ, ఇప్పుడు నీ అవసరం నాకుంది చరణ్. మీ ఇద్దరూ కలిసి దిగిన ఫోటోలు ఉన్నాయి కదా, వాటిని కలెక్ట్ చేసి పెట్టుకో. అండ్ నువ్వు మాట్లాడిన ఆ పృథ్వీకి కాల్ చేసి ఆ కాస్మెటిక్ డాటర్ డీటెయిల్స్ కూడా కనుక్కో. ఇక మనం స్టార్ట్ అవుదాం అని చెప్పి బయటికి నడిచాడు రుద్ర. అతని వెనుకే సహస్ర చరణ్ కూడా బయలుదేరారు. అప్పుడు సహస్ర అతనితో, అసలు నీకు ఆ స్నేహకి మధ్య ఉన్న సంబంధం ఏంటి? తను నీతో ఉండడం కోసం ఎందుకు తన ఐడెంటిటీ కూడా మార్చుకుంది అని అడిగింది. ఆ మాటతో వెనక్కి తిరిగి, ఈ విషయాలన్నీ మనం వెళ్తూ మాట్లాడుకుందాం, ఇప్పుడు అసలు టైం లేదు అని మాలతిని పిలిచి కారు తీశాడు రుద్ర. దాంతో సహస్ర చరణ్ ఒకరి ముఖం ఒకరు చూసుకొని సైలెంట్గానే రుద్ర వెనక స్టార్ట్ అయ్యారు. మరోవైపు సురభి, దియా, జశ్వంత్ ముగ్గురు డిన్నర్ చేసి నిద్రపోయారు. సురభి దియా రూంలో పడుకుంటే అప్పటికే కాలేజీలో జరిగిన విషయం గుర్తున్న జశ్వంత్ ఎందుకైనా మంచిదని రూంలో కాకుండా హాల్లో పడుకున్నాడు. బెడ్పై పడుకున్న సురభి అప్పటికే దియాను నిద్రపుచ్చేసింది. కానీ ఆ రోజు ఆమె మనసు కాస్త భారంగా మారింది. తన జీవితంలో మొదటి చివరి ప్రేమ వీరేంద్ర. తన గురించి తెలిసిన రోజు ఆమె చాలా డిప్రెషన్లోకి వెళ్ళింది. అతన్ని కాదని అనుకుంది. కానీ ఈరోజు అతన్ని జైల్లో పెడితే మాత్రం ఎందుకో కొంచెం కష్టంగానే అనిపిస్తుంది. ప్రేమించిన వ్యక్తి ఎప్పుడూ బాగుండాలని ఎవరైనా కోరుకుంటారు. ఇక్కడ సురభి కూడా అంతే ఆలోచిస్తుంది. అంతలోనే అతను సహస్రకి హాని కలిగించడం గుర్తుకు రాగానే తన ఆలోచన తప్పు అని సర్ది చెప్పుకుంటూ ఉంది. ఇలా ఆమె ఆలోచనల్లో ఉండగానే తల్లి నుంచి కాల్ రావడంతో కాల్ లిఫ్ట్ చేసిన సురభి, హలో మమ్మీ అని అంది. హలో సురభి, ఏం చేస్తున్నావు? నీ తమ్ముడు ఏం చేశాడో చూసావా? నీ బావని జైలుకు పంపించాడు. కేవలం నీ తండ్రి కాని ఒక వ్యక్తి కోసం నువ్వు ప్రేమించి పెళ్లి చేసుకోవాలనుకున్న నీ బావని వాడు జైలుకు పంపించాడు అని ఆవేశంగా చెప్పింది. హో, అవును మమ్మీ, ముందు ఒకటి చెప్పు, నేను అమెరికా వచ్చి ఎన్ని డేస్ అయింది అని అడిగింది సురభి. ఆ ప్రశ్నకు కొంచెం చిరాకు పడుతూ, నేనేం చెప్తున్నాను, నువ్వేం అడుగుతున్నావు సురభి? నీకు వాడికి ఏదైనా మతిపోయిందా ఏంటి అని కోపంగా అడిగింది మౌనిత. ప్లీజ్ మమ్మీ, అడిగిన దానికి సమాధానం చెప్పు. నేను ఇండియా నుంచి ఇక్కడికి వచ్చి ఎన్ని డేస్ అయింది అని అడిగింది సురభి. 20 డేస్ అయింది అని ముక్తసరిగా చెప్పింది మౌనిత. మరి అక్కడి నుంచి వచ్చాక ఇన్ని రోజుల్లో ఒక్కసారైనా కూడా నువ్వు ఎలా వెళ్ళావని ఒక్క కాల్ కూడా చేయలేదు. ఇన్ని డేస్ తర్వాత చేసి ఎలా ఉన్నావని కూడా అడగకుండా బావ గురించి తమ్ముడి మీద కంప్లైంట్ చేస్తున్నావు. అసలు నిజంగా మేము నువ్వు కన్న పిల్లలమేనా అమ్మా? ఇంకెప్పటికీ మా మీద నీకు బాధ్యత రాదా అని అడిగింది సురభి. ఆ మాటతో మౌనితకి నోటమాట రాలేదు. తల్లి సైలెన్స్ అర్థమవగా, చూడమ్మా, ఒక ఆడపిల్ల జీవితాన్ని నాశనం చేసినవాడు, నా అక్కని చంపాలనుకున్నవాడు, తన అవసరానికి నాలో ప్రేమను కలిగించి నా ఫీలింగ్స్తో ఆడుకున్నవాడు నాకు అక్కర్లేదు. అండ్ ఈరోజు విరాజ్ చేసింది కరెక్టే. నీ కూతురు అనుకొని నాతో నీ బాగోగుల గురించి కానీ నా గురించి తెలుసుకోవాలని కానీ ఉంటే ఇక ముందు నాకు కాల్ చేయి. అంతేకాని నీ మేనల్లుడు కోసం అయితే ఇంకెప్పుడు నాకు కాల్ చేయకు అని చెప్పి ఫోన్ కట్ చేసింది సురభి. తల్లి ప్రవర్తన ఆమెని మరోసారి దెబ్బతీస్తే, జీవితం మరోసారి ప్రశ్నలా కనిపిస్తుంటే, అంతులేని ఆలోచనల్లో నిద్ర దరిచేరనివ్వకుంటే వెంటనే ఓ స్లీపింగ్ పిల్ వేసుకొని దియాని హత్తుకొని నిద్రపోయింది సురభి. అదే సమయంలో ఆ ఇంటి చుట్టుపక్కలకి కొందరు రౌడీలు వెపన్స్తో ఎంటర్ అయ్యారు. వాళ్ళు ఆ ఇంట్లోకి ఎలా వెళ్ళాలా అని ఆలోచిస్తూ మెల్లగా కిటికీలకు ఉన్న బోల్ట్స్ తీయడానికి ట్రై చేశారు. కానీ వాళ్లకు ఆ ఛాన్స్ ఇవ్వకుండా ఒక్కసారిగా వాళ్ల మీద విరుచుకుపడ్డారు మరికొందరు వ్యక్తులు. ఈ గలాటాకి అప్పటికే హాల్లో నిద్రపోతున్న జశ్వంత్ లేచి శబ్దాలు ఎక్కువ అవడంతో కిటికీ కర్టన్ ఓపెన్ చేసి బయటికి చూశాడు. అక్కడ పెద్ద ఫైటింగ్ జరుగుతూ కనిపించింది.
దాంతో ఇదేంటి ఇక్కడ ఇంతమంది ఉన్నారు, వీళ్ళని చూస్తుంటే ఈ పాప మామూలు ప్రాబ్లంలో ఉన్నట్లు అనిపించడం లేదు అని అనుకున్న జశ్వంత్ డోర్ తీసి బయటికి రాబోతుండగా గో ఇన్ సైడ్ అని ఓ వ్యక్తి అరవడంతో మళ్ళీ వెంటనే డోర్ క్లోజ్ చేశాడు జశ్వంత్. ఆ తర్వాత విండోలో నుంచి బయటికి చూస్తుండగా ఒక్కొక్కరిని విరిచి మడతపెట్టి ఓ వ్యాన్లో పడేస్తున్నారు కొందరు వ్యక్తులు. వాళ్లలో ఎవరు తమకి అగైనెస్ట్, ఎవరు తమకి ఫేవర్ అనేది జశ్వంత్కి అర్థం కావడం లేదు. కానీ తమను ప్రొటెక్ట్ చేయడానికి రుద్ర కొందరిని ఏర్పాటు చేశాడని, పైగా దియాని కాలేజీలో సేవ్ చేసినందుకు ఆ రౌడీలు తనను టార్గెట్ చేస్తే తనను కూడా సేవ్ చేయడం కోసం సురభి వాళ్ళ దగ్గరే పెట్టాడని అతనికి అర్థమైంది. దాంతో అతను ఇంకా ఇంట్రెస్ట్గా ఆ ఫైట్ చూస్తుండగా ఎప్పుడు వచ్చాడో తెలియదు కానీ ఓ వ్యక్తి ఇంట్లోకి వచ్చి సురభి దియా ఉన్న రూమ్ని బద్దలు కొట్టాడు. ఆ సౌండ్తో అటు జశ్వంత్ ఇటు దియా ఉలిక్కి పడ్డారు. కానీ స్లీపింగ్ ట్యాబ్లెట్ పవర్ వలన సురభి అలాగే నిద్రపోతుంది. జశ్వంత్ వెంటనే అటువైపు పరిగెత్తబోతుండగా అప్పటికే లోపలికి వెళ్ళిన రౌడీ బెడ్ మీద ఉన్న దియాని ఎత్తుకొని పాప మెడ మీద పెద్ద కత్తి పెట్టాడు. అది చూసిన జశ్వంత్ అడుగులు అక్కడే ఆగిపోయాయి. ఆ తర్వాత ఏం జరగబోతుంది? దియాను ప్రాబ్లం నుంచి రక్షించేది ఎవరు? స్నేహ అసలు స్వరూపాన్ని రుద్ర బయట పెట్టబోతున్నాడా? ఈ ప్రశ్నలకు సమాధానాలు తెలుసుకోవాలంటే వెంటనే మన లవ్ టాకీస్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని ఫీల్ మై లవ్లోని నెక్స్ట్ ఎపిసోడ్ను వినండి. మా ఈ కథ మీకు నచ్చినట్లయితే లైక్ చేసి, షేర్ చేసి, కమెంట్ చేసి, అలాగే హై పాయింట్స్ కూడా ఇచ్చి మమ్మల్ని సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.